ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. హోటల్లో దొంగతనానికి వెళ్లాడు ఓ దొంగ. బాగా దోచుకోవచ్చని అనుకున్నాడు. కానీ మొత్తం వెతికినా రూపాయి కూడా దొరకలేదు. దీంతో అసహనానికి గురయ్యాడు. ఏం చేయాలో తెలియక సీసీ కెమెరా ముందు నిలబడి యజమానికి తన బాధ చెప్పుకున్నాడు. రూపాయి కూడా పెట్టుకోకపోతే దొంగలు ఎలా బ్రతకాలి అన్నట్లు సైగలు చేశాడు. ఆ సీన్ చేస్తే ఒక సినిమాలో నాగార్జునకి బ్రహ్మానందం రిక్వెస్ట్ పెట్టుకున్నట్లు ఉంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగింది. హోటల్లో దొంగతనానికి పక్కా ప్లాన్ తో వెళ్లాడు ఆ దొంగ. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్, పర్ఫెక్ట్ గా గెటప్ తో వెళ్లాడు. తాళాలు పగలగొట్టి లోపలికి దూరాడు. అన్ని రూమ్లు చెక్ చేశాడు. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. చివరికి ఫ్రిడ్జ్ లో కూడా వెతికాడు. అందులో వాటర్ బాటిల్ మాత్రమే ఉండడంతో దాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో తిరిగొచ్చి వాటర్ బాటిల్ కు డబ్బులు పెట్టేసి వెళ్లాడు ఆ దొంగ. సీసీ ఫుటేజ్ పరిశీలించిన హోటల్ యజమానులు దొంగ వీడియో చూసి తెగ నవ్వుకున్నారు.